చెప్పు నెక్స్ట్ ఏంటి కమ్ ఆన్ టెల్ మీ ఐ సే చెప్పరా. ఇప్పుడు డాష్ బోర్డ్ లో ఫైల్ నో కనిపిస్తుంది కదా, నొక్కేనా? దాని తర్వాత ఆన్లైన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ కొట్టాక ఇలా స్టార్ట్ న్యూ ఫైలింగ్ అని ఇండివిజువల్ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయి. ఇప్పుడు 7 ITRs లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ 7 ఫైల్ చేయాలా? అక్కర్లేదు, అందులో ఒకటి సెలెక్ట్ చేయాలి. హోస్ అంతేనా? ITR 5, 6, 7 అనేవి పర్సన్స్ కి కాదు, కంపెనీస్, ఫర్మ్స్, ట్రస్ట్ వాటికి. ఆ 3 and 4 బిజినెస్ చేసే వాళ్ళకి. నీకు బిజినెస్ లేదు, ఓన్లీ శాలరీ కాబట్టి ITR 1 or 2 లో చూస్ చేసుకోవాలి. ITR 1 or 2 ఏం సెలెక్ట్ చేయమంటావు? కమ్ ఆన్ టెల్ మీ ఐ సే. నీకు క్యాపిటల్ గెయిన్స్ ఉంటే ITR 2, లేకపోతే ITR 1. క్యాపిటల్ గెయిన్ అంటే షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇంకేమైనా ఆస్తులు. లైక్ నీకు మీ తాత ఊర్లో రాసిచ్చిన పొలం అమ్మి దొబ్బా అనుకో, వచ్చే వాటిని క్యాపిటల్ గెయిన్స్ అంటారు. మనం అలాంటి ఏం చేయలేదు. అయినా ఈ షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి మనకి అస్సలు ఏం తెలియదు. మన ఛానల్ ఫాలో అయితే వాటిల్లో కూడా ఎక్స్పర్ట్ అయిపోతాలే. కానీ ఇప్పటికి ITR 1 సెలెక్ట్ చేయి. ప్రొసీడ్ కొట్టాక ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకో. ఇప్పుడు ఆ ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో నువ్వు మెయిన్ గా 2 చూడాలి. ఫస్ట్ ది నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో గవర్నమెంట్, PSU, ప్రైవేట్ ఎంప్లాయీ అయితే అదర్ సెలెక్ట్ చేసుకో. సెకండ్ ది న్యూ ఆర్ ఓల్డ్ స్కీమ్ చూస్ చేసుకోవాలి. ఈ 2 సెలెక్ట్ చేశాక కిందకి వచ్చి కన్ఫర్మ్ కొట్టాయి. థ్యాంక్స్ మామా. ఇంకా మిగిలింది ఇన్కమ్ సెంటర్ చేయడం, డిడక్షన్స్ ఎంటర్ చేయడం, రిమైనింగ్ ట్యాక్స్ కట్టేయడం.